హైదరాబాద్లోని యాప్రాలో ఎక్యుమెనికల్ ప్లాట్ఫామ్ మీటింగ్ నిన్న జరిగింది. ఈ మీటింగ్లో బిషప్స్, పాస్టర్స్ మరియు అనేక ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్గర్ మాట్లాడుతూ, సంఘాలలో చదువుకోవాలనే పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం, ఉచిత విద్య మరియు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని మీరందరూ మీ సంఘ సభ్యులకు తెలియజేయాలని కోరారు. ఇండిపెండెంట్ చర్చెస్ అండ్ పాస్టర్ విషయం వరకు వచ్చే వరకు నాకు ఒక దిక్సూచి లాంటి వ్యక్తి బిషప్ ప్రియనాథ్ గారు. ఎన్నో విషయాలు మేము చర్చించడం జరిగింది. నాకు అవగాహన కూడా చాలా పెరగడం జరిగింది. రానున్న కాలంలో ప్రభుత్వము చాలా పకడ్బందీగా క్రైస్తవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబడబోతుంది. అందులో ఎక్యుమెనిజం అనే ఒక విషయం కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాత్ర. ఎందుకంటే ఎక్యుమెనిజం అన్నప్పుడు అన్ని డినామినేషన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ ఒక తాటిపైకి వచ్చే ఒక కార్యక్రమం. దాన్ని బిషప్ గారు చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. దానికి కొన్ని స్పెసిఫిక్ ప్లాన్స్ కూడా మేము ప్రభుత్వం పరంగా మేము ఆల్రెడీ ప్లాన్ చేసినాము. అండ్ మేము ఒక అడ్వైజరీ బోర్డ్ ప్రభుత్వానికి కార్పొరేషన్ ఒక అడ్వైజరీ బోర్డ్ గురించి కూడా ఆలోచిస్తున్నాము. అందులో బిషప్ ప్రియనాథ్ గారు కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు ఎక్యుమెనిజం దాంట్లో. సో నేను వెరీ ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఐ నో దిస్ కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ కాజ్. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చాలామంది పాస్టర్స్ ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మా మీటింగ్స్కి అటెండ్ అయ్యారు చేయలేకపోగలుగుతారంటే మేము ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడినాం. సో అబౌట్ 20%. సో ప్రభుత్వ పరంగా కూడా మేము చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయబడబోతున్నాము. చర్చెస్కి కన్స్ట్రక్షన్ అయినా కానీ, రిపేర్స్కి ఫండ్స్ అయినా కానీ, స్కాలర్షిప్స్ అయినా కానీ, క్రైస్తవ పిల్లలకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అయినా కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోనికి 50 మంది క్రైస్తవ పిల్లలకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 50 మంది పిల్లలకు గ్రాంట్స్ 20 లక్షల గ్రాంట్ కేటాయించడం అయినా కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్. సో చాలామంది మన సంఘాలలో జాబ్స్ లేవు, వారికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ట్రైనింగ్స్ ఒక 3-4 months ట్రైనింగ్స్, ప్రత్యేక నైపుణ్యాలకు ట్రైనింగ్స్ ఇచ్చేసి తద్వారా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే ఒక ప్రణాళిక కూడా మేము సిద్ధం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, ఫిట్టర్స్, ఏసీ మెకానిక్స్, డీజిల్ మెకానిక్స్, డ్రైవర్స్, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, ఇలాంటి ఎన్నో ఏరియాస్లో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారికి ఒక ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఒక కార్యక్రమం కూడా మేము చేయబడుతున్నాం. అదేవిధంగా ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము తీసుకురావచ్చు. సేవ సంక్షేమ నిమిత్తం కాకుండా మన సంఘంలో ఉన్న ఇష్యూ ఆర్థిక, సామాజిక వాళ్ళ ఏదైనా ఇబ్బందులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వారొక సంక్షేమ కార్యక్రమం ఆర్థికంగా, సామాజికంగా వారు మెరుగుపడితేనే మన ఒక సంఘము మంచిగా వర్క్ చేస్తున్నాడు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ 3 నెలల్లో మనకు చాలా అవకాశం ఉండే మన క్రైస్తవ పిల్లలని రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు. ఇక్కడ ఎంతమంది అడ్మిషన్స్ చేయించారు మీ సంఘాల నుంచి రెసిడెన్షియల్ స్కూల్లో? సో కొద్దిగా ఎక్కువ పార్టిసిపేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ బతుకులు బాగుపడుతుంది. మనం ఫ్రీగా వచ్చే ఎడ్యుకేషన్ని మనం పట్టించుకోకుండా ఎంతోమంది ఉన్నారు, కాకపోతే వాళ్ళకి తెలియదు. మీరు ఉన్నారు పాస్టర్స్, మీ సంఘంలో ఎంతోమంది పేద క్రైస్తవ పిల్లలు చదువుకోకుండా స్కూలుకు పోకోకుండా ఉన్నారు. వాళ్ళకు మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే ఎవరు పట్టించుకుంటారు లేదు. గత 10 సంవత్సరాల నుంచి మన క్రైస్తవుల సంఖ్య ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇప్పుడు మనకు
10,000 సీట్లు కేటాయించారు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో క్రైస్తవులు. 200 స్కూళ్ళలో 10,000 సీట్లు కేటాయించారు. గత 10 సంవత్సరాల్లో 1,500 సీట్లే ఫిల్ అయ్యేటివి. అంటే 15%. మనకి ఇచ్చిన బడ్జెట్లో ఓన్లీ 15% ఫిల్ అయ్యేటివి. ఈసారి 4,000 ఫిల్ అయినాయి. 40%కి వచ్చినాం మన ఎలొకేషన్. కానీ ఇంకా 6,000 సీట్లు ఖాళీ ఉన్నాయి కదా. ఫోన్లు వస్తున్నాయి, ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, పాస్టర్లు ఫోన్ చేస్తున్నారు, సార్ ఇక్కడ ఇవాళ వరంగల్ వచ్చింది, నిన్న ఒకటి పరకాల్లో వచ్చింది, నల్గొండలో వచ్చింది, ఖమ్మంలో వస్తున్నాయి. వాళ్ళే కాల్ చేసి సార్ ఇట్లా పిల్లలు ఉన్నారంటే పోయి లిస్టు పంపించినాను, వాళ్ళే చేసుకుంటున్నారు. సో మనం కూడా ఏంటంటే ఈ యొక్క చదువు విషయంలో వచ్చినప్పుడు రైట్ పాస్టర్స్ దయచేసి కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి పేరెంట్స్ వచ్చేసి మేము ఫీజు కట్టలేకపోతున్నాము క్రైస్తవులు, అసలు మా దగ్గర డబ్బులు లేదు, మాకు ఎక్కడైనా అడ్మిషన్ ఇప్పియండి అని రోజు ఎవరో ఒకరు వస్తున్నారు. నా ఆఫీస్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 30-40 మందికి ఆఫీస్లో కూర్చొని లెటర్లు రాసి అడ్మిషన్ తెప్పించినాను. ఏది రెసిడెన్షియల్ స్కూల్స్లో నా దగ్గరకు వస్తున్నారు, కానీ మీ దగ్గరికి ఎందుకు చెప్తలేరు వాళ్ళు? రైట్, మీ యొక్క బాధ్యత కూడా మన సంఘంలో అందరు చదువుకొని ఉండాలా. చదువుకుంటే రేపటి దినం వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిందంటే ఆ కుటుంబం బాగా పడుతుంది. సో యాజ్ పాస్టర్స్ అది కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. సో దయచేసి మీ సంఘాలలో ఇంకా ఎవరైనా పేద క్రైస్తవ పిల్లలు ఉన్నారంటే దయచేసి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ 2nd ఇయర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, బిషప్ గారి దగ్గర కూడా లిస్ట్ ఉంది, అందరి దగ్గర లిస్ట్ ఉంది. యూ కెన్ రీచ్ అవుట్. ఆ ప్రిన్సిపల్ పేరు ఉంది, ప్రిన్సిపల్ నంబర్ ఉంది, స్కూల్ అడ్రస్ ఉంది. మీరు ప్రిన్సిపల్కి డైరెక్ట్ ఫోన్ చేసేసి చెప్పొచ్చు ఇట్లా పిల్లలు ఉన్నారు, నేను తీసుకొస్తున్నాను అని. ఎస్సీ క్రిస్టియన్స్కి ఖచ్చితంగా బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి. అది ఉంటేనే వారికి అడ్మిషన్. అంటే మిగిలిన వారికి ఓసీ క్రిస్టియన్స్ అయినా కానీ, ఎస్టీ క్రిస్టియన్స్ అయినా కానీ, బీసీ క్రిస్టియన్స్ అయినా కానీ వారికి పాస్టర్ బ్యాప్టిజం సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఎస్సీ స్టూడెంట్స్ని, ఎస్సీ క్రిస్టియన్స్ ఎవరికైతే బీసీసీ సర్టిఫికేట్ లేదో వారికి మనము ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా అడ్మిషన్స్ ఇవ్వగలుగుతాం. ఓకే, ఇది మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్. ఎస్సీ స్కూల్స్లో కూడా ఎవరైతే మన సంఘంలో ఉన్నవారు బీసీసీ సర్టిఫికేట్స్ తీసుకోవద్దని అనుకుంటున్నారు, వాళ్ళకు ఎస్సీ కోటాలో కూడా ఇప్పించవచ్చు వేరే స్కూల్లో. కానీ మీరు దానికి చొరవ తీసుకోవాలి. రైట్ సార్, ఇట్లా ఉన్నారు, ఒక ఎస్సీ క్రిస్టియన్ ఉన్నారు, బీసీసీ సర్టిఫికేట్ అతను తీసుకోవాలంటే సరే అతను ఎస్సీ కోటాలో మనం చేర్పించవచ్చు కదా. రైట్, ఎటు పోయినా కానీ ఇప్పుడు ఈ కులము, ఈ మతము, ఈ చదువులు ఎందుకు? నా ఆలోచన అది, అందరికీ సమానంగా చదువు అనేది ఉండాలి.